భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణాంకాలు తీసుకుంటాం. దీన్నే పాపులేషన్ సెన్సస్ అంటాం. లాస్ట్ పాపులేషన్ సెన్సస్ 2011లో జరిగింది. యాక్చువల్గా 2021లో ఈ పాటికి సెన్సస్ స్టార్ట్ అవ్వాల్సింది. కానీ కోవిడ్-19 వల్ల ఇది డిలే అవుతోంది. గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్లో సెన్సస్కి కేటాయింపులు కూడా చేసింది. అసలు ఈ సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని కథ ఏంటో చూస్తే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే సెన్సస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం సెన్సస్ తీసుకోవడం అనేది 1872లో మొదలెట్టారు. అయితే భారతదేశంలో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. లాస్ట్గా తీసుకుంది 1931లో. 1941లో బ్రిటిష్ వాళ్ళ టైంలో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ జరిగినా సరే దానికి సంబంధించి డేటా మాత్రం వాళ్ళు బయటికి రిలీజ్ చేయలేదు. అయితే మనందరికి తెలుసు, ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి మండల్ కమిషన్ చాలా పాపులర్. ఈ మండల్ కమిషన్ తన రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ బేస్ కౌంట్ ఉంటేనే, ప్రాపర్గా అప్డేటెడ్ కౌంట్ ఉంటేనే రికమెండేషన్స్ ఇవ్వగలమని చెప్పింది. కానీ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయడానికి అప్పట్లో చాలామంది రాజకీయవేత్తలు ఒప్పుకోలేదు. దాంతో మండల్ కమిషన్ 1931 సెన్సస్ ఆధారంగానే భారతదేశంలో 52% ఓబీసీ కులాలు ఉన్నాయని గుర్తించింది. సో మండల్ కమిషన్ దాన్ని గుర్తించి 27% రిజర్వేషన్ ఇవ్వాలి ఓబీసీలకి అని చెప్పింది. అంటే మండల్ కమిషన్ ప్రకారం 52% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఓబీసీలని. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఓబీసీలు ఎంతమంది ఉన్నారో ఎగ్జాక్ట్గా ఎవరికి తెలీదు. కొంతమంది మోర్ దాన్ 50% అంటారు, కొంతమంది 42% అంటారు. అసలు ఓబీసీని కనుక సరిగ్గా కౌంట్ చేస్తే అప్పర్ క్యాస్ట్ని, జనరల్ కేటగిరీస్ని అన్నింటినీ ఓబీసీస్ మించిపోతారు, ఓబీసీస్ అవుట్ నెంబర్ ఎవ్రీవన్ అని చెప్పి అంటుంటారు. దీనికి సంబంధించి ప్రతిసారి సెన్సస్ జరిగేటప్పుడు పార్లమెంట్లో కానీ బయట కానీ ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్ తీసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తూ ఉంటాయి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎస్సీ ఎస్టీస్ తప్ప, అంటే సెన్సస్ తీసుకునేటప్పుడు ఎవరు షెడ్యూల్ క్యాస్ట్, ఎవరు షెడ్యూల్ ట్రైబ్, ఈ డేటా సేకరిస్తాం కానీ మిగతా క్యాస్ట్లకు సంబంధించి డేటా సేకరించాం అన్నమాట. అయితే ఈసారి 3 నెలల క్రితం దీనికి సంబంధించి పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చినప్పుడు లోక్సభలో మినిస్టర్ ఒక మాట చెప్పారు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఇండియాలో ఎస్సీ ఎస్టీకి తప్ప మిగతా క్యాస్ట్లకు సంబంధించి సెన్సస్లు మేము కలెక్ట్ చేయమని చెప్పి. అయితే దీనికి సంబంధించి యూపీఏ గవర్నమెంట్ టైంలో కూడా చాలా చర్చ వచ్చింది. సోషో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు విడిగా కొన్ని క్యాస్ట్ డేటా సేకరించినప్పటికీ ఆ డేటా అప్రోప్రియేట్గా లేదనమాట. అయితే సెన్సస్తో పాటు ఈ డేటా సేకరిస్తారా, సెన్సస్ కొన్న విడిగా సేకరిస్తారో పక్కన పెట్టి, భారతదేశంలో ఈనాడు ఓబీసీ పొలిటికల్ పార్టీస్ చాలా, ముఖ్యంగా బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వీటికి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా డేటా కావాలి, క్యాస్ట్ బేస్డ్ డేటాని అడుగుతున్నాయి. బీజేపీ అవుట్ సైడే కాదు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కావాలి అంటున్నారు. దానికి కారణం ఏంటి? దానికి ప్రధానమైన కారణం ముఖ్యంగా మండల్ కమిషన్లో ఒక మాట అన్నారు, రిజర్వేషన్లు 50% మించకూడదు టోటల్గాని. అయితే ఓబీసీలు వాళ్ళ అంచనాల ప్రకారం ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్, ఇతర రిజర్వేషన్లు పెంచాలంటే యాక్చువల్గా మనకి క్యాస్ట్ గణాంకాలు తెలియాలి అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు, జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ తీసుకోవడం రైట్ కాదని చెప్తున్నారనమాట. ఈ పరిస్థితిలో మనం ఇక్కడ 2-3 అంశాలు గమనించాలి. అసలు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వల్ల లాభం ఏంటి? ముఖ్యంగా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వల్ల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని టార్గెట్ చేయొచ్చు. ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. దానివల్ల క్యాస్ట్కి సంబంధించిన ప్రివిలేజెస్ అందరికీ అందుతున్నాయో లేదో కనిపెట్టవచ్చు. దాంతోపాటు రిజర్వేషన్స్ కూడా ప్రాపర్గా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. కానీ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సెన్సస్ని పొలిటికల్ పార్టీస్ వాడుకుంటాయి లాభాపేక్ష కోసం, ఓట్ బ్యాంక్ కోసం. రెండోది, క్యాస్ట్లెస్ సొసైటీ వైపు ప్రపంచం వెళ్తుంటే దేశం కూడా క్యాస్ట్లెస్ సొసైటీ వైపు ఆలోచిస్తూ ఉంటే ఇట్లాంటి టైంలో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వల్ల కుల రాజకీయాలు, కులగజ్జి ఇంకా పెరిగిపోద్ది అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతవరకు ఐడెంటిటీ పాలిటిక్స్ మంచివే. ఎందుకంటే ఎవరైతే కులాలు వెనకబడి ఉన్నారో, డిప్రెస్ క్లాస్లో ఉన్నారో వాళ్ళని అనేక విధాలుగా, అంటే రిజర్వేషన్ అనే కాదు, అనేక విధాలుగా పైకి తీసుకురావడానికి ఈ సెన్సస్, ఈ గణాంకాలు అవసరం అవుతాయని అంటున్నారు. అంటే ఓబీసీల విషయమే కాదు, కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా క్యాస్ట్ డేటాలు తెలియకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకి కర్ణాటక చూద్దాం. కర్ణాటకలో చాలా సందర్భాల్లో ఎన్నికల టైంలో
లింగాయతులు మెజారిటీ ఉన్నారు, చాలామంది లింగాయతులు ఉన్నారు, వాళ్ళ నెంబర్ చాలా ఎక్కువ అంటారు. కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారనేది ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల వచ్చేది. కాకపోతే రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ కాస్ట్ కాంబినేషన్ ఎక్కువ ఉంది, ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో డేటా సేకరిస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో దేశం మొత్తం మాత్రం ఇది లేదనమాట. అయితే మనం గమనిస్తే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్తో పాటు పాపులేషన్ సెన్సెస్తో పాటు తీసుకుంటామా లేదా అనేది పక్కన పెట్టి అసలు గవర్నమెంట్ దీనికి ఒప్పుకుంటుందా లేదో చూడాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మనందరికీ తెలుసు బీజేపీకి ఐడియాలజికల్ వింగ్ ఆర్ఎస్ఎస్ అని, వాళ్ళ ప్రకారం పూర్తిగా ఏ క్యాస్ట్ ఎవరిది అని సేకరించకుండా కేటగిరీ వైజ్ క్లాసిఫికేషన్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒప్పుకుంటున్నారు. అంటే ఎంతమంది జనరల్ కేటగిరీ, ఎంతమంది ఓబీసీ కేటగిరీ ఇంతవరకు. సో పూర్తిగా క్యాస్ట్ వైజ్ తీసుకుంటే దానికి సంబంధించి టార్గెట్ చేసే నెగిటివ్గా టార్గెట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి. సో ఈ దిశగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఈరోజు అవసరమా లేదా, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వల్ల నిజంగా లాభం జరుగుతుందా లేదా. మూడో పాయింట్, రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడతారా. అయితే రాబోయే ఎన్నికల్లో మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ చాలా రాష్ట్రాలు ఎన్నికలు రాబోతున్నాయి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ సేకరించి దీనికి నెగిటివ్గా వాడుకుంటారా అని. ఉదాహరణకి కర్ణాటక గవర్నమెంట్ లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుందంట, కానీ దాన్ని బయటికి పబ్లిష్ చేయలేదంట. సో ఇలాంటి జరిగినప్పుడు పరిస్థితి ఏంటి అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కులాల గణన సేకరించి దాని ప్రకారం ప్రజల్ని మభ్యపెట్టుద్దా లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలన్నమాట. సో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కరెక్టా తప్ప అంటే మంచికి వాడితే అది కరెక్టే, దాని వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వాడితే అది తప్పే. అయితే ఇప్పుడు మండల్ రిజర్వేషన్స్, ఇప్పుడు మండల్ కమిషన్ 50% క్యాప్ పెట్టింది కదా, కంప్లీట్ రిజర్వేషన్స్ 50% కన్నా పెరగకూడదు అని చెప్పి. సో ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వస్తే చాలామంది అంచనాల ప్రకారం బీసీ క్యాస్ట్లు, ఓబీసీ క్యాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా రిజర్వేషన్స్ ఓబీసీస్కి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. దాని ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు మనం గమనిస్తే ఈ మధ్య పార్లమెంట్లో 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంటే కాదు స్టేట్ గవర్నమెంట్ కూడా తన ఓబీసీ లిస్ట్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పారనమాట. దాంతోపాటు ఈ 127th అమెండ్మెంట్ బిల్కి సంబంధించి కూడా రకరకాల డిస్కషన్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు ఇద్దరు అభిప్రాయం కూడా ప్రస్తుతం వరకైతే రిజర్వేషన్స్ 50% మించకూడదని చెప్పి. మొన్న పార్లమెంట్లో మాన్సూన్ సెషన్లో 50% కన్నా మించి రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పి విపక్షాలన్నీ అడిగాయి, కానీ గవర్నమెంట్ దానికి ఇంకా ఒప్పుకోలేదు. సో రిజర్వేషన్ 50% మించాలా అవసరం లేదా, దానికి క్యాప్ పెట్టాలా అవసరం లేదా, ఇది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ వస్తే అది రిజర్వేషన్స్ అనే పండోరా బాక్స్ను మళ్ళీ ఓపెన్ చేస్తుందని కొంతమంది భయపడుతున్నారు.